తమ్ముని కదా వాళ్ళ బాగుంది. ఆయన ఏజ్ ఎంత, మీ ఏజ్ ఎంత? అంటే అంటే నా కళ్ళలో బాగుని నిజంగా అయితే తమ్ముడు. ఓకే, చెప్పండి మీరు అంటే ఎందుకు మాస్క్ వేసుకొచ్చి వచ్చారో ఏం చెప్పారు? బిగ్ బాస్ ఏం చెప్పారు? నాకు ఆయనలో పొట్టు ఉంది, ఆయనలో మాస్క్ ఉంది, ఆయనలో స్ట్రెంత్ ఉంది. ఖచ్చితంగా ఆయనలో గుండె అయితే లేదు. ఆయనలో గుండు, నేను గుండు కొట్టించుకోలేదు. వాడు గుండు అరగుండు తీసుకున్న తర్వాత గుండు కొట్టించుకున్నాడు. ఒకవేళ నేను దాంట్లో వెళ్తే నేను గుండు కొట్టించుకుంటా, నేను ఇది చేసుకుంటా. అంటే మీరు కూడా బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటారా? అవునండి. సరే, ఇప్పుడు బిగ్ బాస్ ఎలా ఉందో నచ్చిందా? ఎలా అనిపిస్తుంది బ్రో? నేను వెళ్తే బిగ్ బాస్ లో ఇంకొక రేంజ్ లో కిక్ ఇస్తాను బ్రో. కాకపోతే నన్ను పంపించట్లేదు బిగ్ బాస్ కి. నన్ను పంపించండి. అది ఏం చేస్తావు? ఏం సాధిస్తావు? దున్నేస్తా. బిగ్ బాస్ హౌస్ ని మొత్తాన్ని దున్నేస్తా బ్రో. మీ దగ్గర ఏం టాలెంట్ ఉందని దున్నేస్తారు? మాస్క్ ఉందిగా. మాస్క్ ఉంటే అయిపోయినా టాలెంట్ అవసరం లేదా? బిగ్ బాస్ హౌస్ పోయినా కూడా మాస్క్ ఇస్తా. ఓకే, నేను తీయమని చెప్తే తీసి ఆయన వచ్చేస్తా. సరే, మన బిగ్ బాస్ నేను ఎలా అనిపిస్తుంది మీకు? బ్రో యాక్చువల్గా చెప్పాలంటే బిగ్ బాస్ చాలా మంచిగా రన్ అవుతుంది ఇప్పటికైతే. మాస్క్ మ్యాన్ హరీష్ చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాడు తన గేమ్ తను. తనకి ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నా ఫస్ట్ అంటే ఆయన ఇన్స్పిరేషన్. మాస్క్ మ్యాన్ రాకేష్ మాస్టర్ తో పోతున్నారు, పాత వీడియోలు ఫోటోలు పెట్టి. మీరేమో తప్పులేదు కదా, ఏమంటారు? రాకేష్ మాస్టర్ చాలా మందికి లైఫ్ ఇస్తున్న మాస్టర్, తప్పులేదు. ఒక మంచి మనిషితో పోల్చినప్పుడు తప్పులేదు. సార్, మాస్క్ మ్యాన్ ఎలా ఆడుతున్నారు? మంచిగా కొంతమంది ఊసరు వెళ్ళాక రంగులు మార్చుకుని ఒక వారం ఒక రకంగా, ఇంకో వారం ఇంకో రకంగా అంటున్నారు. దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? చేతపడిస్తున్నాను అంటే ఆయన ఆట అంతే. వస్తాడు, కొడతాడు అంతే. రిపీట్ మాస్క్ మ్యాన్ ఉంటేనే అది. సార్, మీ పాయింట్ ఆఫ్ లో బిగ్ బాస్ 9 లో టాప్ 5 ఎవరు? టాప్ 5 గురించి ఇప్పుడు చెప్పాను, ఎందుకంటే వైల్డ్ కార్డ్ లో నేను కూడా పోవచ్చు. టాప్ 5 లో నేను ఉండకపోతే అమ్మా టాప్ 5 లో నేను చెప్పాను. అలాగే మా బేబీ చిట్టిబాబు కూడా వస్తుంది. అలాగే చిట్టి పిక్కిల్స్ కొండల్లోనే. అలాగే చిట్టి పిక్కిల్స్ రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రావాలి. కొండలు చూపించాడు కదా, రావాలి. రీతు చౌదరి గురించి ఏం చెప్తారు? రీతు చౌదరి అసలు మంచి అమ్మాయి, చాలా మంచి. ఓకే, మరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది, మరి ఎలా చూడొచ్చు? ట్రయాంగిల్ లవ్ స్టోరీ నిజమా ఫేకా ఏమనుకోవాలి? అసలు కొంత ప్రేమ పంచుతుంది, ప్రేమనే పంచుతుంది, వెదజల్లుతుంది. మీరు ఒక డబ్బులు ఉంటే పంచితే మాత్రం మంచివాడు ఉంటారు, అదే ప్రేమని పంచితే మాత్రం చెడ్డదంటారా? ప్రేమని పంచుతుంది, మంచి అమ్మాయి. ఎంతమంది పంచుతుంది? షోలలో అగ్ చేసుకుంటే యాక్చువల్ తన పెళ్లి అయిపోయింది, మళ్ళీ ఎంతో కరెక్ట్. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ షోలో పంచొచ్చు, నువ్వు ఇంట్లో పంచొచ్చు, ఊర్లో పంచొచ్చు.